అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణలో ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు గతంలోనే కొండగట్టు ఆంజనేయ స్వామిని డెవలప్ చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే పవన్ కళ్యాణ్ గారి సిఫార్సుతోటి టీటీడీ వాళ్ళు 40 కోట్ల నిధుల్ని విడుదల చేశారు. 90 గదుల విశ్రాంతి గృహాన్ని నిర్మించడానికి, అలాగే మండపం పూజ ఇది కూడా నిర్మించడానికి, దీని మొత్తాన్ని శంకుస్థాపన చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొండగట్టు రానున్నారు. అలాగే మొన్న పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రపంచం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచులు ఎవరైతే గెలిచారో వాళ్ళతోటి బృందావన్ గార్డెన్స్లో ముఖాముఖి ఏర్పాటు చేయనున్నారు. వాళ్ళతోటి చర్చించిన తర్వాత పార్టీ భవిష్యత్తు గురించి కూడా ఆయన వెల్లడించే అవకాశం ఉంది. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేపట్టాలన్న దాని మీద కూడా చర్చించేటట్టు మనకు అందిన సమాచారం. ఇవన్నిటికీ రామ్ తుళ్ళూరి గారు పర్యవేక్షణలో జరుగుతుంది. రామ్ తుళ్ళూరి గారు జనసేన పార్టీకి నెంబర్ 2 క్యాండిడేట్గా అందరికీ తెలిసిన వాళ్ళే. ఇలాంటి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు తెలంగాణ జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెలువరిస్తుంది. థ్యాంక్ యూ.